స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన అయినా కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఏ రకంగా అనేది కూడా. సో ఇంకొక వైపు తిట్టలేనటువంటి వాళ్ళు, నోరు లేనటువంటి వాళ్ళు, పార్టీ కోసమో లేదా నాయకుడినో నమ్ముకున్నటువంటి వాళ్ళకి అక్కడ పరిస్థితి ఏందనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఫైనల్గా పట్టాభి గారు ఏం చెప్తారు? తిట్టలేని వాళ్ళకు పోటీలోంచి తప్పుకోవటమేనా వైసీపీలో? ఇంకేమైనా మార్గం ఉందా వాళ్ళకి ఏమన్నా? ఇప్పుడు వైసీపీ ఒక మునిగిపోతున్నటువంటి నావా కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి బయటికి దూకే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, దానిలో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా వాళ్ళు వైసీపీకి అభ్యర్థులు కరువైపోతా ఉన్నారండి. అసలు బాలశౌరి గారు కూడా వాళ్ళకి వారీగా అసెంబ్లీ బాలశౌరి గారు బయటకు వచ్చారు. ఇప్పుడు ఒంగోలు విషయానికి వస్తే ఆ తిరుపతి ఆ చంద్రగిరికి సంబంధించినటువంటి ఆ చెవిరెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ ఒంగోలు నుంచి పోటీ చేయించాలని చూస్తా ఉన్నారు. అంత కర్మ ఏం పట్టిందండి? మీకు అసలు ఒంగోలు జిల్లాలో అసలు లోకల్ గా ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎవరు లేరా? ఆల్రెడీ అక్కడ చెవిరెడ్డి కొడుక్కి చంద్రగిరి కాన్స్టిట్యున్సీ సీట్ ఖరారు చేశారు. మళ్ళీ ఇప్పుడు అతను తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలనుకుంటా ఉన్నారు. అదేవిధంగా బొత్స ఫ్యామిలీకి 5 టికెట్లు, విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి బొత్స ఝాన్సీ గారు తప్పితే ఇంకెవరు కనపడలేదా? ఇప్పుడు ఎంవివి సత్యనారాయణ ఆయన తప్పుకున్నాడు ఏదో అసెంబ్లీకి అంటా ఉన్నారు. ఇప్పుడు వైజాగ్ ఎంపీగా పోటీ చేయడానికి ఆ జిల్లా వాళ్ళు ఎవరు లేరా? ఆల్రెడీ బొత్స కుటుంబానికి ఎన్ని సీట్లు ఇస్తారండి? బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి, గజపతి నగర్ నుంచి తమ్ముడు, నెల్లిమర్ల నుంచి ఇంకొక బంధువు, అదేవిధంగా ఆల్రెడీ మాన్యువల్ ఏమో జడ్పీ చైర్మన్ గా ఉన్నాడు, మళ్ళీ విజయనగరం ఎంపీ సీట్ అంటా ఉన్నారు, మళ్ళీ భార్యకేమో మళ్ళీ ఈ పరిస్థితి దేనికి ఉత్పన్నం అయిందంటే క్యాండిడేట్లు దొరకట్లా. ఫ్యామిలీ ప్యాకేజ్ ఇప్పుడు క్యాండిడేట్లు దొరకట్లేదు సార్. ఇప్పుడు కారుమూరు నాగేశ్వరరావు ఆయన ఆల్రెడీ తణుకు నుంచి ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. మళ్ళీ కొడుక్కి ఏలూరు పార్లమెంటు, అక్కడ కోటగిరి విద్యార్థుల అబ్బాయి ఆయన హ్యాండ్స్ అప్, కోటగిరి శ్రీధర్ ఇక నా వల్ల కాదు నేను విరమించుకుంటున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ మళ్ళీ కారుమూరు నాగేశ్వరరావు కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ ఏలూరు ఎంపీగా పెడతా ఉన్నారు. ఆదిమూలపు సురేష్కి ఒక టికెట్, మళ్ళీ ఆదిమూలపు సురేష్ తమ్ముడు సతీష్ కి ఇంకొక చోట టికెట్, అన్ని ఇంతే కదా. సో ఓవరాల్ గా ఏంటంటే అసలు వైసీపీ క్యాండిడేట్స్ కరువు అవుతా ఉన్నారు ఇవాళ. అందుకనే ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి 4-5 క్యాండిడేట్లు దొరక్క ఫ్యామిలీ ప్యాకేజీలు ఇచ్చి ఈ రకంగా పోటీ చేయిస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా కూడా వైసీపీ పార్టీ నుంచి బయటికి దూకే వాళ్లే మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కాకపోతే ఒకటండి, ఒక్కరికి టీడీపీలోనో జనసేనలోనో స్థానం ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి దూకే ప్రయత్నంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని మాత్రం నేను చెప్పట్లేదు సార్ శ్రీహరి గారు. మేము 100 సార్లు చెప్తా ఉన్నాం, అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రతి వారిని మేమేమి ఆలింగనం చేసుకోపోవట్లేదు. నిజంగా ఏదన్నా కొద్దిగా అర్హత కలిగినటువంటి వ్యక్తులు, ఏదో కొద్దిగా అన్నా ఏదో ప్రజలకు ఉపయోగపడతారు వీళ్ళు, అవినీతి మరకలేనటువంటి వ్యక్తులు, అటువంటి వారు ఎవరన్నా ఉంటే ఏదన్నా ఆలోచిస్తాం. కానీ అక్కడ 5 సంవత్సరాల పాటు అక్కడ కూర్చుని మా కార్యకర్తలను వేధించి, మా కార్యకర్తలపైన కేసులు పెట్టించి, మా కార్యకర్తలను తన్నించి ఇన్ని రకాలుగా చేసినటువంటి వారు, అవినీతి బురదలో కూరుకున్న వాళ్ళని ఆ బ్యాగేజ్ మాకెందుకండి? కాబట్టి మేము కూడా చాలా సెలెక్టివ్ గానే ఉంటాం. మాకు అవసరం లేదు కూడా, యాక్చువల్ గా మాకు అవసరంలా. మాకు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అభ్యర్థులు ఉన్నారు, పోటీ పడతా ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి 7-8 మంది పోటీ పడతా ఉన్నారు. మళ్ళీ ఈ బ్యాగేజ్ మాకెందుకు? కాబట్టి వి విల్ బి వెరీ సెలెక్టివ్ అండి. ఆ విషయం కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. దినకర్ గారు ఏంటి ఫైనల్ గా? సో టికెట్ల అంశం